గోకుల్, ఎక్కడికి వెళ్ళొచ్చా? ఏంటట్లా పడిపోయావేంట్రా? మాట్లాడమే. తాతయ్య పొలానికి బావిలో నుండి నీళ్లు పెడుతుంటే సహాయం చేద్దామని వెళ్ళా. ఈ బావిని ఏమంటారో తెలుసా నీకు? తెలీదా అంటే? ఈ బావిని ఊట బావి అంటారు. ఊట బావిలో నీళ్లు మోటార్ సహాయంతో తోడి పొలాలకు నీళ్ళని పంపిస్తారు. ఈ బావిని గొట్టపు బావి అంటారు. మన దేశంలో ఎక్కువగా ఊట బావులు, గొట్టపు బావుల ద్వారా వచ్చే నీటితోనే భూమిని సాగు చేస్తున్నారు. ఆంటీ, బావుల గురించి కాస్త వివరంగా చెప్పరా? మన దేశంలో దాదాపు 44% అంటే సగభాగం భూమి ఈ బావుల ఆధారంగానే సాగు చేయబడుతోంది. ఆంటీ, మన రాష్ట్రంలోనే కాకుండా ఇంకా ఏ రాష్ట్రాల్లో వ్యవసాయం బావుల సహాయంతో చేస్తున్నారు? గొట్టపు బావుల ద్వారా నీటిని బయటికి తోడడం అనేది ఆధునిక పద్ధతి. మన దేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బావులు ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా లోతైన ప్రాంతాల నుండి నీటిని బయటికి గ్రహించగలగడం ఈ గొట్టపు బావుల యొక్క ప్రత్యేకత. వీటి కింద ఎక్కువ భూభాగం సాగు చేయొచ్చు. ఆంటీ, ఇందాక గొట్టపు బావులు అన్నారు కదా, వాటి గురించి కూడా వివరంగా చెప్పరా? గొట్టపు బావుల ద్వారా నీటిని బయటికి తోడడం అనేది ఆధునిక పద్ధతి. మన దేశంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ బావులు ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా లోతైన ప్రాంతాల నుండి నీటిని బయటికి గ్రహించగలగడం ఈ గొట్టపు బావుల యొక్క ప్రత్యేకత. వీటి కింద ఎక్కువ భూభాగం సాగు చేయొచ్చు. ఆంటీ, ఇందాక సగ భూభాగం బావుల ద్వారా సాగవుతుంది అన్నారు కదా, దానికి కారణం ఏంటి? దీనికి ప్రధాన కారణం మన దేశంలో వర్షాలు సకాలంలో కురవకపోవడం, ఇంకా కాలువలు అందుబాటులో లేకపోవడం. అందువల్ల చాలా ఎక్కువ మంది సాగు కోసం ఈ బావుల మీదే ఆధారపడుతున్నారు. ఆంటీ, అక్కడ పొలాల దగ్గర ఎంత పెద్ద చెరువు ఉందో. ఆంటీ, అసలు చెరువులు దేనికోసం నిర్మిస్తారు? ఎక్కడైతే ఈ బోరు బావులు, గొట్టపు బావులు అందుబాటులో లేవో అక్కడ ప్రజలు చెరువులలో నిల్వ ఉంచిన నీటితో వ్యవసాయం చేస్తున్నారు. మన దేశంలో ఎంత భూభాగం చెరువుల ద్వారా సాగవుతోంది ఆంటీ? చెరువుల ద్వారా దాదాపు 16% భూమి సాగు చేయబడుతోంది. ఎందుకంత తక్కువ అంటే చెరువుల్లో నీళ్లు ఎక్కువ కాలం నిలవ ఉండవు. అదే కాకుండా అంటే చెరువులు నిండాలన్నా కూడా వర్షాధారంగానే నిండాలి. మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఈ చెరువుల మీద ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. ఇంకా మన రాష్ట్రంలోనే కాకుండా మన తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ చెరువుల మీద ఆధారపడి సాగు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఈ చెరువులు పూడిపోయి నీళ్లు ఉండట్ల. అందుకని కొన్ని చెరువులను వ్యవసాయ భూములుగా మార్చడం జరిగింది. ఆంటీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ నది మీద కట్టారు? దీనిని కృష్ణా నదిపై ఆనకట్టగా నిర్మించారు. ఆంటీ, అది ఏ సంవత్సరంలో నిర్మించారు? దీనికి 1955 సంవత్సరం డిసెంబర్ నెలలో స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. తర్వాత శరవేగంతో దీన్ని పూర్తి చేశారు. ఈ మధ్యనే ఇది స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది. అది ఎంత పొడవు ఉందా ఆంటీ? దీని పొడవు దాదాపు 4524 మీటర్లు, ఎత్తు 119 మీటర్లు. ఆంటీ, నాగార్జున సాగర్ పక్కన ఒక పెద్ద కాలువ ఉంది కదా, దాని ప్రత్యేకత ఏంటి? దీన్ని సాగర్ కుడి కాలువ అంటారు. ఇది దాదాపు 378 కిలోమీటర్లు ఉంది.
ఈ కాలువ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రవహిస్తూ దాదాపు 8,24,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తుంది. దీన్ని జవహర్ కాలువ అంటారు. ఆంటీ, ఎడమ వైపున కూడా అంత పెద్ద కాలువ ఉందా? అవును నాన్న, దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అంటారు. ఆంటీ, ఈ కాలువ ఎటువైపు వెళ్తుంది? ఈ ఎడమ కాలువ నల్గొండ, ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తూ దాదాపు 5,76,000 హెక్టార్ల భూమికి సాగునీటి వసతిని కల్పిస్తోంది. ఆంటీ, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? దాని గురించి వివరంగా చెప్తారా? దీనికి కారణం ఏంటంటే భారతదేశం ద్వీపకల్ప భాగం. ఎక్కువ నదులు వర్షాధారమైనవి కాబట్టి వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి కాలువల ద్వారా పొలాలకి నీటిని సరఫరా చేస్తారు. అందువల్ల ప్రభుత్వం దీన్ని భారీ ప్రాజెక్టుగా నిర్మించింది. దీన్నే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కూడా పరిగణించవచ్చు. ఆంటీ, ఇంత పెద్ద ప్రాజెక్ట్ వల్ల వచ్చే లాభాలు ఏమైనా ఉన్నాయా? దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం తాగడానికి నీటిని అందించడం, తర్వాత పొలం సాగు చేసుకోవడానికి ఈ నదుల్లోంచి నీళ్ళన్నీ ఆనకట్టల ద్వారా, కాలువల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది, ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా జల విద్యుత్తును తయారు చేసుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఇంకా వర్షాకాలంలో వచ్చే నీటిని ఎక్కువగా నిల్వ చేయడం వల్ల ఏమవుతుందంటే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోకుండా కాపాడడం కూడా మనకు సాధ్యపడుతుంది. ఇలా ఎన్నో పథకాల ద్వారా జీవనదులపైన, జీవ కాలువలపైన, వరద కాలువలపైన ఆనకట్టలు నిర్మించడం వల్ల ఈ రోజున ఎన్నో లక్షల ఎకరాల భూమి మనకు సాగులోకి వచ్చింది. ఆంటీ, వరద కాలువలు, జీవ కాలువలు తేడా ఏమిటో చెప్పండి. వరద కాలువలు అంటే వర్షాకాలంలోనే ఈ కాలువల్లో నీళ్లు ఉంటాయి. వరదలు తగ్గిపోయిన తర్వాత ఈ కాలువల్లో నీళ్లు ఎండిపోతాయి. అదే జీవ కాలువలు అంటే సంవత్సరం పొడవునా ఈ కాలువల్లో నీళ్లు ఉంటాయి. మన రాష్ట్రంలో నదులన్నీ వర్షాధారమైనవే. అయితే ఉత్తరప్రదేశ్లోని గంగా యమున నదులు, పంజాబ్లోని సట్లెజ్ సింధు నది, పశ్చిమ బెంగాల్లోని మయూరాక్షి, దామోదర్ ఈ నదులకు సంబంధించిన కాలువల్లో సంవత్సరం పొడవునా నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. కాలువల ద్వారా దేశంలో ఎంత శాతం భూమి సాగవుతోందంటీ? దాదాపు 36% భూమి ఈ కాలువల ద్వారా సాగు చేయబడుతుంది. ఆంటీ, మీరు చెప్పిన బావులు, చెరువులు, కాలువలు ఇలాంటి సాగునీటి వసతుల వివరాలు అన్నీ చక్కగా అర్థమయ్యాయి. ఆంటీ, మన దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఇదొక్కటేనా, ఇలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా? మన దేశం వ్యవసాయక దేశం. ప్రజల అవసరాలను తీర్చడానికి మన ప్రభుత్వం ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులను నిర్మించింది. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నిర్మించిన ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ విశేషాలు చెప్పండి ఆంటీ. హిమాచల్ ప్రదేశ్లో భాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఉంది. దీన్ని సట్లెజ్ నదిపై భాక్రా నంగల్ అనే ప్రదేశాల్లో నిర్మించారు. ఆంటీ, ఈ ప్రాజెక్టు వల్ల కూడా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? 2 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి.
ఒకటి నీటిపారుదల వసతిని కల్పించడం, ఇక రెండవది తక్కువ ఖర్చుతో జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం. ఆంటీ, వ్యవసాయం చేయడానికి ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవే కాకుండా మన ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు చేపట్టింది. అయితే ఈసారి మీకు ఖాళీగా ఉన్నప్పుడు మిగిలిన వాటి గురించి వివరంగా చెప్తాను, సరేనా? సరే ఆంటీ.